ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కొద్ది రోజుల క్రితం సుమన్ టీవీలో మీరు కేబీసీ ఫుడ్ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ చూసుంటారు. సో ఇంకా డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కేబీసీ ఫౌండర్, కొల్లూరు బిజినెస్ సెంటర్ ఫౌండర్ నిఖిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న మిగతా డౌట్స్ ని కూడా క్లియర్ చేసుకుందాం. హలో నిఖిల్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? చాలా చాలా బాగున్నాను. మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి అయితే కదా. అంటే క్లయింట్స్ తో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిందండి, ఎస్ మనం ఏదైనా ఒక వీడియో చేసినా, లేకపోతే మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినా అది నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి అనే భావన. 1 year నుంచి మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి తెలుసు నాకు. సో ఇందులో భాగంగా ఫుడ్ బిజినెస్ అనేది చాలా మంది ఆలోచిస్తారండి 1-2 సార్లు. ఒకసారి అది పట్టుకోగలిగారంటే మంచి ఎర్న్స్ అయితే ఉంటాయి అందులో కదా. అందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్లో కొంతమంది చాలా హ్యాపీగా చెప్పారు. మెయిన్ మాకు అసలు మేము 500 రకాలు కూడా చేసేయగలము ఎవరి సహాయం లేకుండా అని చెప్పారు. అది ది బెస్ట్ అనిపించింది. సో ఒకసారి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, ఎవరెవరు ఫ్రాంచైజీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మరి ముఖ్యంగా ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఒకసారి విందామండి. మనం కూడా వ్యూవర్స్ కూడా చూస్తారు. మీరు ఎక్కడి నుంచి అండి? ఎవరు? హైదరాబాద్ లోకల్ లోనే సైనిక్పురి యాప్రాల ఏరియా కవర్ చేసే ఫ్రాంచైజీ తీసుకున్నాం. ఓకే, మీరు ఉండేది కూడా అక్కడేనా? ఉండేది కూడా అక్కడే. సో ఇప్పుడు ఫ్రాంచైజీ కూడా అక్కడే పెడుతున్నారు? అక్కడే పెడుతున్నాం అండి. ఫ్రాంచైజీ స్టోర్ లొకేషన్ కూడా యాప్రాల్లోనే పెడుతున్నాము. ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు? ట్రైనింగ్ అది చాలా బాగుందండి. ఓకే, ఎన్ని రోజులు? 2 days 2 days ట్రైనింగ్ ఇచ్చారు. అన్ని మేము 10 brands కి ఫ్రాంచైజీ తీసుకున్నాం. వాటి అన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ ఈచ్ మొత్తం టోటల్ 550 వెరైటీస్ ఉంటాయి. సో 549 ప్రొడక్ట్స్ మీకు వచ్చి చేయగలుగుతాం. రా మెటీరియల్ వీళ్ళే అందిస్తారు. అవునండి, ఫ్రాంచైజీ బిజినెస్ మోడలే అదే అని చెప్పారు. మీరు ఎంత పే చేశారు? అది ఫ్రాంచైజీ స్టోర్ లొకేషన్ కి 2.5 lakhs అని మేము అగ్రీ అయ్యామండి. అందులో ఫస్ట్ ట్రైనింగ్ అయింది. మాకు ఇంకా 1 month టైం ఉంది కాబట్టి బిఫోర్ దట్ ఆఫ్టర్ గెటింగ్ ట్రేడ్ లైసెన్స్ అండ్ ఫుడ్ లైసెన్స్ వీ విల్ పే ది బ్యాలెన్స్ అమౌంట్ అండ్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ వీ పేడ్ 30,000. మీకు వర్ది అనిపించిందా మరి? yes why not? ఎందుకంటే అన్ని మనం కొన్ని ఐటమ్స్ మాకు ఎంత కుకింగ్ ప్యాషన్ ఉన్నా కూడా కొన్ని ఐటమ్స్ లో ఉండే టిప్స్ ట్రిక్స్ అన్నది వాళ్ళు అది వాళ్ళు చెప్పారు కాబట్టి అది మాకు యూస్ఫుల్ గా అనిపించింది. కేబీసీ వారి ఫ్రాంచైజీ తీసుకున్న షమీర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి ట్రైనింగ్ కూడా పూర్తయిపోయింది. వారితో మాట్లాడదాం. హలో షమీర్ గారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి అండి? నాది ప్రాపర్ కర్ణాటక మేడం, బళ్ళారి నుంచి. ఏ మోడల్ మీరు తీసుకున్నారు? స్టోర్ మోడల్, స్టాండ్ అలోన్ స్టోర్ మోడల్. ఓకే, ఎన్ని బ్రాండ్స్? బ్రాండ్స్ వచ్చేసి 11 మేడం. ఐటమ్స్ వచ్చేసి 549 ఉన్నాయి అందులో. 549 అన్ని ఇప్పుడు మీరు చేయగలుగుతారా? చేయగలను మేడం. ట్రైనింగ్ తర్వాత? అవును మేడం, అయిపోయిందిగా. ఓకే ఓకే, ఎన్ని రోజులు ట్రైనింగ్ మీకు? 2 days అయితే ఇచ్చారు మేడం. 2 days అంటే అందరికి వచ్చే మాక్సిమం డౌట్స్ లో నేను ఎక్కువ గమనించింది 2 రోజుల్లో 549 ప్రోడక్ట్స్ నేర్పిస్తారా? ఎలా సాధ్యం అవుతుంది మేడం? ఇక్కడికి వచ్చి ఒకసారి చూసాక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకే, అది మాత్రం పెద్ద డౌటే చాలా మందికి. సో ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారా? ఫస్ట్ టైం విన్నాక అలాగే అనిపిస్తుంది, బట్ ఒకసారి చూసాక అర్థమైపోతుంది. ఎంత బడ్జెట్ మీరు పెట్టారు? బడ్జెట్ అయితే ట్రైనింగ్ 30,000 అయితే తీసుకున్నారు మేడం ప్రస్తుతానికి. ఫ్యూచర్ లో ఇవ్వాలి. స్టాండ్ అలోన్ కి అయితే 2.5 lakhs దాకా ఇచ్చారు. సో మీకు అనిపించిందా వర్తీ అనిపించిందా, లేకపోతే ఏమన్నా మేబీ ఎక్కువ అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? వర్తీయే మేడం. కొంతమంది యూత్ కూడా ఈ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. పర్టికులర్ గా వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకుందామని ట్రైనింగ్ కూడా పూర్తయిపోయింది. మనతో పాటు నవ్య ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ నవ్య. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫార్మల్ R&D చేసేదాన్ని హార్జన్ లైఫ్ సైన్సెస్ లో. ఓకే, బట్ రిజైన్ చేసాం. ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఒక ప్యాషన్ తో. ఓహ్ మై గాడ్, బిజినెస్ చేద్దామని ఉన్న జాబ్ వదిలేశారు మీరు. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా మరి చేయగలరని? ఓకే, సో మీరు తీసుకున్న మోడల్ ఏంటి? క్లౌడ్ కిచెన్. 2 రోజులు కదా ట్రైనింగ్. 2 రోజుల్లో మీరు ఎంత నేర్చుకున్నారు? జెన్యూన్ గా చెప్పండి. నిజంగా నేను ఫస్ట్ అదే అనుకున్నా, 2 days లో ఏం నేర్చేసుకుంటామని. బట్ వస్తే డెఫినెట్ గా వర్త్ అనిపిస్తుంది. మొత్తం అన్ని నేర్చుకున్నా. ఓకే, ఎంత పే చేశారు ట్రైనింగ్ కి? ట్రైనింగ్ కి 30K పే చేశాను. ఓకే, సో వర్ది అనిపించిందా? చాలా. మీరు తీసుకున్న బ్రాండ్స్ ఇవన్నీ ఎట్లా? ఎన్ని బ్రాండ్స్? 10 brands తీసుకున్నాం. 10 brands. ఓకే ఓకే,
సో ఈ 549 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ చేయగలుగుతారా? చేయగలుగుతాం ఈజీగా. మీరు ఒక్కలే చేయగలుగుతారు. యా ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. కానీ అంటే ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు ఏ బిజినెస్ చేద్దాం అని ఆలోచించే వాళ్ళు. ఇదైతే చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మోటివేషన్ గానీ లేకపోతే అది చాలా బాగుంటది. ఓకే, వర్ది అనిపించిందా చాలా? ఓకే, రేటింగ్ ఇవ్వమంటే ఎలా, ఎంత ఇస్తారు? ఇవ్వచ్చు, డెఫినెట్ గా 5 ఇచ్చొచ్చు. మీలాగా చాలా మంది యూత్ వాళ్ళకేమో బిజినెస్ చేయడం అంటే ఇష్టం, కానీ తప్పక జాబులు చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి? అది మంచి ఆపర్చునిటీస్ దొరకవు, బట్ ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్ గా యూస్ చేసుకోండి. దీనికైతే డెఫినెట్ గా చేయండి మీరు కూడా. హలో జ్యోతిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా అనిపించింది ట్రైనింగ్ మీకు? ఎన్ని రోజులు తీసుకున్నారు? 2 days తీసుకున్నాము. చాలా బాగుంది ట్రైనింగ్ కూడా. జ్యోతి గారు మళ్ళం అనమాట 2 రోజులు మీరు పూర్తిగా నేర్చుకున్నారా? అవునండి. ఎన్ని గంటలు నేర్చుకున్నారు పోనీ 2 days లో? 2 days లో 5 hours ఇచ్చారు, కానీ అంతా కూడా టైం అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. మీరు నేర్చుకున్నవి ఏంటి? బిర్యానీ, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్. మీరు ఎన్ని బ్రాండ్స్ తీసుకున్నారు? 10 బ్రాండ్స్ తీసుకున్నారు. ఓకే, అన్ని చేయటం వచ్చేస్తుంది. ఓకే, రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు, వాళ్ళే వస్తాయి మీకు. వాటి క్వాలిటీ ఎలా అనిపించింది? క్వాలిటీ చాలా బాగుంది, అందుకే చాలా ఇంట్రెస్ట్ పెట్టేసి వచ్చేసి. జ్యోతిరెడ్డి గారు ట్రైనింగ్ కి మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 30,000 ఇచ్చామండి. 30,000 ఇచ్చాము. మీకు వర్ది అనిపించిందా? చాలా తక్కువనే తీసుకున్నారు ఇంకా. అవునా? దానికి ఎక్కువనే ఖర్చు అవుతుంది, కానీ మా దగ్గర తక్కువనే తీసుకున్నారు 30,000. ఓకే, చాలా మంది ఆలోచిస్తున్నారు ఇంకా మనం పెట్టుబడి పెడదామా వద్దా, ఏమవుతుందో, మళ్ళీ మోసపోతామేమో, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. అలాంటి వాళ్ళకి కేబీసీ గురించి ఏం చెప్తారు? ఎంత రేటింగ్ ఇస్తారు అసలు మీరు? తక్కువ ఖర్చు అవుతుంది 30,000 అంటే. ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. వచ్చేసి క్వాలిటీ ఫుడ్, అది ఫుడ్, రా మెటీరియల్ అవన్నీ చూపిస్తున్నారు. మాకైతే మంచిగా అనిపించింది, ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? మీకు ఎలా అనిపించింది? 10 ఇవ్వచ్చు రేటింగ్. చాలా బాగుందండి. దీనికి మనము వెనక ముందు ఆలోచన చేయకుండా అవసరం లేదు. విన్నారు కదా, అర్థమైపోయింది నాకైతే. ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు అన్ని పనులు మేము చేయగలుగుతామండి. ఎస్, అదైతే. సో అసలు ఇంకా ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఎవరికి సూటబుల్ అని అంటే? ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం దీనిలో. ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు అన్ని రకాలుగా, నేను ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని కేటగిరీస్ వచ్చారు. లైక్ హౌస్ హోల్డ్ ఉమెన్ మనం డిస్కస్ చేసినట్టుగానే, స్టూడెంట్స్ ఉన్నారు దీనిలో, అప్పుడే కంప్లీట్ చేసి ఎవరైతే ఫుడ్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి. సో ఎవరి సెగ్మెంట్ వాళ్ళకి ఉంది, డిపెండ్స్ అపాన్ ద లొకేషన్. అది నేను గైడ్ చేస్తాను ఎట్లన్నా. ఇప్పుడు హైదరాబాద్ సింగిల్ టైర్, 1 tier సిటీ ఉంది, 2 tier సిటీ ఉంది, 3 tier సిటీ, ఎక్కడ ఏది సూటబుల్ అనేది అది మనం గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. సో అన్ని దగ్గర అన్ని పోవాలని రూల్ ఏం లేదు కదా. సో ఎక్కడ ఏది పోతుంది, ఏది మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేది మనం క్లియర్ గా చెప్తాం. కాకపోతే ఎవరన్నా సరే, ఈవెన్ 60 years, ఇప్పుడు మీరు చూసారు, ఈవెన్ 60 years ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు మా దగ్గర క్లౌడ్ కిచెన్ కి ట్రైనింగ్ వచ్చారు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ట్రైనింగ్ అవ్వగానే లేదు మేము స్టోర్ మోడల్ కి వెళ్ళిపోతామని స్టోర్ మోడల్ షిఫ్ట్ అయిపోయింది. ఎంత కాన్ఫిడెన్స్ కదా. నేను అందుకనే చెప్పాను యాక్చువల్లీ వాళ్ళకి కూడా, నేనంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్ కి రండి, తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీరు క్లౌడ్ కిచెన్ చేద్దాం అనుకుంటున్నారా, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కలిపి చేద్దాం అనుకుంటున్నారు. స్టోర్ మోడల్, సేఫ్ మోడల్ అయితే ఇయ్యము స్టార్ట్అప్స్ కి, వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలి దానిలో. సో దీనిలో ఏమైతుంది అంటే ఇట్ ఈస్ వెరీ నామినల్, లైక్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1.5 lakh తేడా ఉంటుంది అంతే. సో వాళ్ళకి ఆ చాయిస్ ఉంటుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. సో అదే విధంగా మీరు మాట్లాడింది కూడా వాళ్ళతో అందరితో. అయితే ఇంకొకటి, బిజినెస్ అనగానే ఆలోచిస్తారండి ఎంతైనా రిస్క్ అనేది ఉంటుంది కదా. అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, పెట్టిన దానికి ఖచ్చితంగా లాభం తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బిజినెస్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ రిస్క్లు ఎక్కువ ఉంటాయి బిజినెస్ లో. సో మీరేం చెప్తారంటే ఉంటాయి కదా? చాలా కీ పాయింట్ చెప్తాను నేను బిజినెస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటి. ఇప్పుడు మనం ఒక 1 lakh పెట్టుబడి పెట్టగలుగుతాము, ఆ స్తోమత మనకి ఓకే అనుకుంటేనే ఈ బిజినెస్ లోకి రావాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఫ్రీ ఉంటేనే మనం బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆ 1 lakh ఇప్పుడు నేను ఇచ్చే చాలా తక్కువ ప్యాకేజ్, 1,30,000లో ఇండియా కాదు గ్లోబల్లో కూడా మీకు ఎవరు ఇన్ని బ్రాండ్స్ ఇయ్యారు, ఇంత బిజినెస్ మీరు చేయలేరు. అది నేను ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయండి, 1,30,000 మీరు ఎఫోర్డబులా కాదా అని చెక్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎఫోర్డబుల్, ట్రై టు వర్క్ సమ్వేర్. 1,30,000 మీరు 3-4 months లో ఎర్న్ చేయగలుగుతారు ఎక్కడ వర్క్ చేసినా. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి వేరియబుల్ కాస్టింగ్. అంటే ఇప్పుడు మనకు రెంట్స్ ఉన్నాయి, రెంట్స్ అనేది ఎంత పాకెట్ సైజ్ తీసుకోవాలి. మెయిన్ రోడ్ మీద షటర్ తీసుకొని 60,000 70,000 పెట్టమని నేను చెప్పట్లేదు. ఒక చిన్న ఇల్లు 3,000 4,000 కి కూడా రెంట్ వస్తుంది ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్. సో దాంతో స్టార్ట్ చేయండి, వచ్చే రెవెన్యూని జనరేట్ చేసి
మీరు ఇంప్రూవ్ అవ్వండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అన్న. ఒకటేసారి సి ఐ హావ్ సీన్ సమ్ మోర్ పీపుల్ ఒకటేసారి ఒక 80 lakhs 90 lakhs పెట్టి సెటప్ అసలు పెట్టేస్తారండి. అదే పెట్టి నా దగ్గరకు వచ్చి ఏడ్చుని ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ యంగ్స్టర్స్. దట్టు అంటే గ్రాండ్ గా ఉండాలి ఏది లాంచ్ చేసినా అన్న ఒక భావన ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటి అనేది స్టెప్ 10 కి వెళ్తే మనకు తెలియదు మేడం. ఇది ఫుడ్ బిజినెస్ ని అదే చెప్తా, ఎవరైనా ఈవెన్ మీరు 1 crore ఇన్వెస్ట్ చేద్దామన్నా ట్రై టు కమ్ అప్ విత్ స్టెప్ 1. చిన్న స్టోర్ మీరు ఆర్గనైజ్ చేయగలుగుతారు. నేను ఇచ్చే 550 products అనేది మెగా ప్రాజెక్ట్. అది దాన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీరు వేరేది ఏదైనా ఇప్పుడు 25 lakhs ఉన్నాయి, చిన్న చిన్న మిల్క్ షేక్లు ఇవి ఇస్తున్నారు 25 lakhs. నా దానిలో అది క్వార్టర్ కూడా కాదు, దానికి 25 lakhs ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు నేను చాలా మందిని చూసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను యాక్చువల్ ఐ జస్ట్ వాంట్ కమ్ అవుట్ విత్ సమ్ ప్లాన్, వీళ్ళని అట్లీస్ట్ నేను సేవ్ చేయాలి అనేది. సో విత్ మినిమం ఇన్కమ్ ఏదైతే తక్కువ ఇన్కమ్ వాళ్ళు తీసుకున్నారో దానిలో నుంచే వీళ్ళు జనరేట్ చేయొచ్చు. సో అదే ఇప్పుడు మన ప్లాన్ మీరు చూసింది కూడా అదే. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈవెన్ ఓల్డర్ పీపుల్ ఉన్నారు, యంగర్, వీళ్ళందరికీ ఒకటే ప్లాన్. సో తర్వాత డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది. నిఖిల్ గారు చాలా వరకు అడిగిన డౌట్ ఏంటంటే 2 రోజుల్లో 500 products నేర్పిస్తారా? అసలు ఇది ఎలా సాధ్యం? నేను 550 కాదు యాక్చువల్ చెప్పాలంటే 550 కన్నా ఎక్కువనే నేర్పించాను. కాకపోతే మీ డౌట్ క్లారిఫై చేయడానికి నేను లీడ్స్ ఇచ్చాను. యాక్చువల్లీ ఎవరి దగ్గర మన దగ్గర 100% సక్సెస్ రేషియో, వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళలేదు. సో మీకు మీరు వచ్చిన వాళ్ళు నాకు తెలిసి అందరినీ ఇంటర్వ్యూ చేశాను. మీరు చాలా క్రాస్ వెరిఫై చేసుకున్నారు, నాకు న్యూస్ కూడా వచ్చింది. సో మీరు అందరినీ 550 products నేర్చుకోవాల్సింది మనం చాలా ఈజీగా నేను నేర్పిస్తాను. దీనిలో అన్ని కవర్ అవుతాయి, స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ నుంచి లంచ్ డిన్నర్ స్నాక్స్ అన్ని కవర్ అవుతాయి దీనిలో. అది ఒక క్లస్టర్ మొత్తం. సో ఈ కాంబినేషన్ మొత్తం నేర్చుకుంటే మీరు మార్నింగ్ నుంచి నైట్ టైం దాకా మీరు ఎంగేజ్డ్ ఉండొచ్చు. సో ఆ విధంగా ఈ కాంబినేషన్ సెట్ చేయబడింది. సో మీరు ఎలా చేయాలి అనుకున్నా సరే మా దగ్గర రండి, నేను మీ టైమింగ్స్ పెట్టి ఆన్లైన్కి ఒక టైమింగ్ ఉంటుంది. ఆన్లైన్కి ఏం టైమింగ్ ఉంటుంది? 7 తర్వాతనే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ చాలా మంది తెలియని నిజం ఇది. 7 నుంచి నైట్ 2-3 దాకా ఆన్లైన్ బిజినెస్ హిట్ అవుతుంది. ఆఫ్లైన్ బిజినెస్ మళ్ళీ అట్లా ఉండదు. ఆఫ్లైన్ బిజినెస్ మార్నింగ్ 10:30-11 నుంచి మిడ్ నైట్ 10:30-11కి ఎండ్ అయిపోతుంది. సో టైమింగ్ బట్టి మనం మెనూ సెట్ చేసుకుంటాం. సో అందుకని నేను అన్ని ప్రొడక్ట్స్ నేర్పిస్తాను. అందులోనే మాక్సిమం అన్ని కవర్ అయిపోతాయి. వాళ్ళు ఆన్లైన్ చేయాలన్నా ఆఫ్లైన్ చేయాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ప్యాటర్న్. అంటే క్లయింట్స్ వచ్చారు, ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఏ మోడల్ కావాలంటే అది స్టోరే కావచ్చు, క్లౌడ్ కిచెన్ ఏదైనా తీసుకున్నారు, బాగానే ఉందండి. ఆ ఫుడ్ టేస్ట్ చేసిన కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి అంటే సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఫస్ట్ థింగ్ మనం టేస్టింగ్ సాల్ట్ వాడాం. నేను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ వాడాను. మనము ప్రోడక్ట్ లైన్ అనేది కేటగిరీ తీసుకునేది ఎలా ఉంటుంది అంటే రా మెటీరియల్ అనేది చాలా సెలెక్టివ్గా తీసుకుంటాం. వాటికి న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గోధుమ పిండి ఉంది, గోధుమ పిండి మీరు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే వద్దొద్దన 6 months ఖరాబ్ కాదు, 3 to 6 months. అంటే అది దానిలో ఏం ప్రిజర్వేటివ్ మనం కలపలేదు. కొత్తగా వచ్చింది ఎథిలిన్ ఆక్సైడ్ అని చెప్పి యూజువల్లీ మన మసాలాలో వీటిలో కలుపుతారు, ఫుడ్ ప్రొడక్ట్స్ లో టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు. ఇవన్నీ ఎందుకంటే దాని ప్రిజర్వేటివ్ టైం పెంచడానికి. 6 months ఉన్నది 2 years ఉంటుంది దానివల్ల. సో ఇట్లాంటి దగ్గర నేను ఓన్లీ న్యాచురల్ ప్రిజర్వేటివ్ దేవుడు ఇచ్చింది ఎలా ఇచ్చిందో అలా సహజంగా తీసుకుంటాం. 40 kgs హండీ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. దానిలో 20 అంటే ఒక 40 kgs హండీ ప్రిపేర్ చేస్తే 200 members సర్వ్ చేయాలి. 100 members కే సర్వ్ చేసిన కస్టమర్స్ రాలేదు, వాన పడింది, ఆ 100ది రేపు పొద్దున ఉంచుతారు. రైస్ తీసేస్తారు, దానిలో చికెన్ పీసులు అన్ని అట్లా తీసి పక్కన పెడతారు. నెక్స్ట్ డే రైస్ వండి ఈ చికెన్ పీసులు పెట్టి ఇచ్చేస్తారు. సో ఈ ఇప్పుడు ఉంది జనరల్ మీరు చాలా చూస్తుంటారు 10-15 days ఇదే బాగా హల్చల్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆన్ డిమాండ్. అంటే మన దగ్గర ఆర్డర్ వచ్చినప్పుడే మనం ఇస్తాం, కస్టమర్ కి క్లియర్ గా చెప్తాం. ఒక బిర్యానీ మనం 15 to 20 minutes కుక్ చేసి ఇస్తాం వాళ్ళకి, ఒక్క ఆర్డర్ వచ్చిన. దీనివల్ల ఏమైతుంది, మనకి లాస్ లేదు, తినే కస్టమర్ కి హెల్దీ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న తనకు కూడా బడ్జెటింగ్ ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఎవ్రీ మెనూలో ప్రతి ఒక్క ఐటమ్ ఇదే ప్యాటర్న్, ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ వస్తేనే వండాలి. 2 minutes నుంచి 15 minutes మాక్సిమం టైం. ఇవి విలేజెస్ లో వర్కౌట్ అవుతాయండి? విలేజెస్ లో కొన్ని ప్రోడక్ట్, ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు విలేజ్ లో తిక్షే కంటే తెలియదు, కొన్ని విలేజెస్ ఉన్నాయి అక్కడ బిర్యానీ వెళ్తుంది, స్టార్టర్స్ వెళ్తాయి, కాంటినెంటల్ వెళ్ళదు మళ్ళీ అక్కడ. సో అక్కడ ఏం వెళ్తుంది ఆ మెనూ మేము ముందే చెప్పేస్తాం. ఏరియా బట్టి మీరు సజెస్ట్ చేస్తారు? 100% ఏరియా బట్టి మేము వాళ్ళకి క్లియర్ కట్ లో చెప్తాం. ఒక 3 factors కన్సిడర్ చేసుకోవాలి మేడం దీనిలో. 1 is we need to have control on our product line. Second thing budgeting, which is very important. Third is a main headache, మేము HRM అంటాం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈ 2 బడ్జెట్ మీ చేతిలో ఉంది, ఫినాన్స్ సపోర్ట్ ఉంది అంటే నడవదు ఈ బిజినెస్. ఖచ్చితంగా ఒక హ్యూమన్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏదైనా చూసుకోండి, ఇప్పుడు బిర్యానీ ఉంది, బిర్యానీకి బిర్యానీ షెఫ్ ఉంటాడు, అతను డైలీ 2400 తీసుకుంటాడు బయట. ఇప్పుడు హైదరాబాద్ నడిచే మార్కెట్ ఇది, హైదరాబాద్ ఈవెన్ రిమోట్ విలేజెస్ లో కూడా 2000 తక్కువ ఒక బిర్యానీ మాస్టర్ తీసుకో, ఓన్లీ బిర్యానీ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాడు. ద సేమ్ టైం లైక్ కాంటినెంటల్ కానీ థిక్ షేక్ కానీ మిల్క్ షేక్ ఉంది, ఇవన్నీ డెజర్ట్ సెగ్మెంట్ అంటాం. దీనికి ఒక షెఫ్ వస్తాడు, 800 rupees తీసుకుంటాడు. కేక్స్ ఉన్నాయి, కేక్స్ కి మళ్ళీ ఒక సపరేట్ షెఫ్ రావాలి. అదే ఈ కాంటినెంటల్ అతను కేక్ చేయమంటే ఆయనకు నాలెడ్జ్ లేదు చేయను అంటాడు, అతనికి ఒక 800 ఇవ్వాలి. సో ఇదంతా ఒక
పెద్ద వ్యవస్థ ఇది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సపోర్ట్ మీద ఉంది ఇది. సో దీనివల్ల ఏమైతుంది, మనకు బడ్జెటింగ్ అనేది చాలా లూజ్ అవుతుంది. ఇప్పుడు డైలీ 5,500 దాకా సాలరీస్ వేయాలి వీళ్ళందరికీ, ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ బిగ్ టాస్క్. సో ఫస్ట్ మేము దీన్ని కట్ డౌన్ చేసినాం. దాన్ని వీ కెన్ అచీవ్ ఓన్లీ త్రూ స్టాండర్డైజేషన్ అంటాం దీన్ని. ఈ స్టాండర్డైజేషన్ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఫిక్స్డ్ రెసిపీస్. ఒక మనిషి అన్ని ట్రైన్ అవ్వగలుగుతాడు ఈ ప్రాసెస్ వల్ల. అందులో భాగంగా మీరు నేర్పించినవి ఈ 550 ప్రోడక్ట్లు. సో వీటిలో ఏవి స్టాండర్డైజ్ చేయగలుగుతామో అవే సెలెక్టివ్ గా తీసుకున్నాం. తీసుకొని వాటినే ప్రాసెసింగ్ చేసి నీట్ గా డిఫైన్ చేసుకుని అది ఎలా చేయాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దీనివల్ల 10 మంది చేసే పని ఒక పర్సనే చేయగలుగుతాడు. సెకండ్ పాయింట్, సరే ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లేదు, ఒక పర్సన్ చేస్తున్నాడు అనుకుందాం, డిపెండెన్సీ ఉండకూడదు. డిపెండెన్సీ ఉండకూడదు అంటే ఓనర్ నేర్చుకున్నాడు అనుకోండి, ఓనర్కి ఒకసారి ఈ వర్క్ వస్తే 10 మందిని ట్రై చేయగలుగుతాడు. సో అందుకని మేము కూడా చూస్ చేసుకుంది ఓనర్నే. ఇక్కడ ఇప్పుడు ఫుడ్ లో ప్యాషనెట్ ఉన్న పర్సన్ ఉండాలి. ప్యాషనెట్ ఉంటే ఆబ్వియస్లీ అతనికి చేయాలి, నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటుంది, అన్ని తెలుస్తాయి ఏంటి అని ఫస్ట్ ఆ ఐటమ్ పేర్లు తెలియాలి, అదన్నా ఉంటుంది యాంగ్జైటీ లైక్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఆ యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళనే ట్రైన్ చేస్తాను. సో వాళ్ళు ఏమవుతారు, మన దగ్గర ట్రైన్ అవ్వడం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక పర్సన్ రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకుని ఆ సపోర్ట్ తోని 4-5 lakhs కౌంటర్ దాకా ఒక సపోర్ట్ చాలు. 5 lakhs దాటితే దే కెన్ టేక్ వన్ మోర్ హెల్పింగ్ హ్యాండ్ కదా. అప్పుడు ఎట్ ద సేమ్ టైం ఫినాన్సెస్ కంట్రోల్లో ఉండాలి. ఫినాన్సెస్ కంట్రోల్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాటర్ బాటిల్ ఉంది అనుకోండి. వాటర్ బాటిల్ మనం ఏం చేస్తాం, బయట నుంచి 15 రూపీస్కి తీసుకుంటాం, 20 రూపీస్కి మీకు అమ్మాను అనుకోండి, నాకు 5 రూపీస్ నా పాకెట్లో ఉంటాయి. మీకు అమ్మలేదు అనుకోండి, 15 రూపీస్ నా టేబుల్ మీద ఉంటాయి, 5 రూపీస్ నా పాకెట్లో ఉంటాయి. ఆల్రెడీ నేను ఖర్చు పెట్టింది 15 రూపీసే కాబట్టి. సో దీని షెల్ఫ్ లైఫ్ ఏంటి, వాటర్ బాటిల్ది 1 year. 1 year లోపు వాటర్ బాటిల్ అయితే సేల్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. అదే ఇప్పుడు దీని లైఫ్ వచ్చి 1 week అనుకోండి, సేల్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇది డస్ట్బిన్లో వెళ్ళిపోతుంది. సో 15 రూపీస్ విల్ గో ఇన్ టు డంప్ యార్డ్. సో ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇలా ఉంది. ఇప్పుడు వీటిని అన్నిటి సింప్లిఫై చేసి ప్రోడక్ట్ లైన్ అందుకని ఇంపార్టెంట్, అంటే దానికి షెల్ఫ్ లైఫ్, న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉండాలి. సెకండ్ థింగ్ బడ్జెటింగ్, ఈ ఫినాన్షియల్ బడ్జెటింగ్ రా మెటీరియల్ కంట్రోల్ చేయాలి, HRM లో కంట్రోల్ చేయాలి, A to Z ఎవ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్యాటర్న్ అన్ని ప్యాటర్న్ కంట్రోల్ చేయాలి. అది నేను నేర్పిస్తాను. రా మెటీరియల్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. రా మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు కొనుక్కోవచ్చు, దాన్ని ఎలా కొనుక్కోవాలి, ఎంత మోతాదులో వాడాలి, ప్రిపరేషన్ మాత్రం మీరు చెప్పినట్టుగా చేయాలి. అంటే ట్రైనింగ్ టైంలో ఇవన్నీ నేర్పించేస్తాం, అన్ని నేర్పించేస్తాం ఈ 2 days లోనే. సో ఫస్ట్ ఇది ప్రాపర్ గా నేర్చుకోవాలి, ఇది ఫస్ట్ క్లాస్ అన్నట్టు. తర్వాత బిగినర్స్ కి బెస్ట్ అంటారు ఫుడ్ అనేది. బిగినర్స్ కి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. అంటే నా దగ్గర తీసుకోమని నేను అనట్లేదు, ఎక్కడైనా కానీ ఇఫ్ దే వాంట్ టు బి అన్ ఆంటర్‌ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే స్టార్ట్ విత్ లిమిటెడ్ అమౌంట్. ఫుడ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. కానీ నిఖిల్ ఏంటంటే మీ మోటో ఏంటి అసలు కేబీసీ? నేను ఎంగేజ్ స్టార్ట్ చేసినప్పుడు మేడం ఫుడ్ బిజినెస్, నేను చాలా కొన్ని ఫ్రాంచైజీస్ తీసుకున్నాను. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ యాక్చువల్లీ. సో వాటి వల్ల ఏమైందంటే ఒక 2 రూపీస్ ఖర్చు పెట్టే దగ్గర నేను 20 రూపీస్ ఖర్చు పెట్టాను. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. నాకు అవేర్నెస్ లేదు, ఐ వాజ్ వెరీ టెండర్. అందరు వెళ్తున్నారు, నేను కూడా వెనకాల నడుద్దాం అని చెప్పి అట్లా వెళ్ళాను. తర్వాత నాకు దానిలో దిగినాక అర్థమైంది ఏంటంటే 2 రూపీస్ ప్రోడక్ట్కి నేను 20 రూపీస్ ఖర్చు పెట్టాను అని రియలైజ్ అయ్యాను. సో ద సేమ్ మిస్టేక్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు డూ ఇట్. దిస్ ఈజ్ మై ఓన్లీ మోటో యాక్చువల్లీ.